విశాఖపట్నంకి రావాల్సిన ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో అది విశాఖపట్నం నుంచి అమరావతికి తరలిస్తున్న ఆరోపణలు దశాబ్ద కాలం నుంచి విశాఖపట్నం రైల్వే కీలకంగా ఉన్న నేపథ్యంలో గత కొన్ని నెలల కిందట విశాఖపట్నం రైల్వే జోన్గా ప్రకటించి ఇప్పుడు రైల్వే బోర్డు విషయంలో మాత్రం అమరావతికి తరలిస్తున్నారు అన్న ఆరోపణలపై రాష్ట్ర లోక్సత్తా పార్టీ నుంచి బీసెట్ బాబు దగ్గర ఉన్నారు మాట్లాడే ప్రయత్నించారు. సరే, రిక్రూట్మెంట్ విషయంలో మాత్రం అమరావతిని కేటాయించారు, జోన్ అయితే ఉందో విశాఖపట్నం కేటాయించారు, దాన్ని ఏం చెప్తారు సార్? అది ఇంకా కేటాయించలేదు. రైల్వే జోను, దక్షిణ కోస్తా రైల్వే జోను మనం ఏర్పాటు చేసుకున్నాం. జూన్ 1వ తారీఖు నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈలోపు జూలై నెలలో చంద్రబాబు నాయుడు గారు మనకు రావాల్సినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీని అమరావతిలో పెట్టమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖ రాసిన దానిపైన మేము వ్యతిరేకిస్తున్నాం లోక్సత్తా నుంచి. అయ్యా, తప్పు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో రైల్వే జోన్లు ఎక్కడున్నాయో అక్కడే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది. ఉదాహరణకి మీరు సికింద్రాబాద్లో రైల్వే బోర్డు ఉంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. భువనేశ్వర్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని మీరు ఎందుకు అమరావతి తరలిస్తున్నారు? ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక అపప్రద ఉంది. చంద్రబాబు ఎప్పుడు 24 గంటలు అమరావతి అని అంటే, జగన్మోహన్ రెడ్డి మావిగానంటే మరి మా సంగతి ఏంటని. అయినప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచి హృదయంతో చంద్రబాబు నాయుడు గారికి అపారమైన మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన తర్వాత ఈ నిరుద్యోగులు పొట్ట కొట్టడం, లేకపోతే నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు జల్లడం, నిరుద్యోగులు ప్లస్ ఉత్తరాంధ్ర ప్రజలపైన నిప్పుల వర్షం కురిపించడం కరెక్ట్ కాదు. వెంటనే మీ లేఖని వెనక్కి తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఈరోజు ఒక లేఖ రాశాను చంద్రబాబు నాయుడు గారికి. ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు, మీరు వెంటనే మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని. అట్లాగే ఈ పాటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లోక్సత్తా నుంచి ఒక లేఖ రాశాను. అయ్యా, దేశంలో ఎక్కడైనా సరే జోన్ ఎక్కడ ఉంటుందో అక్కడే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది కాబట్టి విశాఖపట్నంలో ఏర్పాటు చేయండి అని అన్నాను. నిన్న విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, హోంశాఖ మంత్రి గౌరవనీయులు వంగలపూడి అనిత గారు ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆమెకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. నేను అందరినీ కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం నుంచి వెనక్కి రాకపోతే ఉత్తరాంధ్రలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పాలి. మొండెం ఎక్కడుండి తలకాయ ఎక్కడ పెడతారా, లేకపోతే తలకాయ ఎక్కడ పెట్టి మొండెం ఎక్కడ పెడతారా? ఇదేం పద్ధతి? మనమే రాష్ట్ర విభజనప్పుడు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అని అన్నోళ్ళమే ఈరోజు రైల్వే జోన్ ఇక్కడ ఉంటుండగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని మీరు అమరావతి ఎలా పట్టుకెళ్తారు? మీ సొంత అవసరాల కోసం, మీ వ్యాపార ఆలోచన కోసం, అమరావతి ఒక్కటే అభివృద్ధి అవ్వాలడం కోసం ఉత్తరాంధ్రాన్ని అన్యాయం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు ఇప్పుడే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాలాటలో మాట్లాడుతున్నామంటే మాకు రాజకీయాలు, పార్టీలు పక్కన పెట్టి వాస్తవంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని మేము లోక్సత్తా పార్టీ నుంచి కూటమిగా మద్దతు ఇచ్చాం. ఈరోజు డెలిబరేట్గా తప్పు జరుగుతుంది కాబట్టి చంద్రబాబు గారు తప్పు చేస్తున్నారని చెప్తున్నాం. దయచేసి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తగిన నిర్ణయం తీసుకొని యథావిధిగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఉంది కాబట్టి రైల్వే జోన్ పరిధిలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలి అనే ఆలోచన వారు మళ్ళా ప్రకటించగలిగితే గొప్ప ఆనందంగా ఉంటుంది. దయచేసి ఆ రకమైన ప్రకటన కావాలని, ఆ ప్రకటన ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అయితే ఏదైతే ఇప్పుడు ఇటు రాష్ట్రం అవ్వచ్చు, కేంద్రం అవ్వచ్చు, ఏదైనా నిర్ణయం ప్రకటించాయా, లేకపోతే ఒక కూటమి ప్రభుత్వం అనేది రాజకీయ లబ్ధి గురించి చేసిందంటారా? ఇప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఆయన నిర్ణయం ఆయన చెప్పారండి. అది కరెక్టా కాదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అని మనం అంటున్నాం. మన ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం ముక్తకంఠంతో మా వెనకాతలు ఉంటారు. మేము చెప్పింది వాస్తవం నమ్ముతారు. వాస్తవం. మనం ఎక్కడైనా ఏం చేస్తామండి? మోటార్ ఒక దగ్గరైనా ఇంజిన్ ఒక దగ్గర పెట్టరు కదా, వాటర్ ఒక దగ్గర, మోటార్ ఒక దగ్గర పెట్టరు కదా. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కట్టారండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాక ఇక్కడ విమానం రాకపోతే ఏమవుతుంది? ఎందుకు కట్టాలంటారు? మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, గూగుల్ డేటా తీసుకొస్తున్నాం అంటున్నారు, ఇక్కడ ఏమన్నా రైల్వే జోన్ తీసుకొచ్చామని చెప్పారు. రైల్వే జోన్ తీసుకొచ్చిన వాళ్ళు పరిపాలన సక్రమంగా జరుగుతున్నప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని ఎందుకు అమరావతి తీసుకెళ్ళాలి? ఇది తప్పు. ఈ ఆలోచన తప్పు అన్నదే లోక్సత్తా నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారో సతమతమయ్యే అవకాశం ఉందా? 100% ఇప్పుడు ఉత్తరాంధ్రలో చదువుకున్న వాళ్ళందరూ ఆశంతా రైల్వేలో ఉద్యోగాలు వస్తాయని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వస్తే అనేక ఇబ్బందులు తప్పుతాయని భువనేశ్వర్ వెళ్తున్నారు. అక్కడ వెళ్తే మన పిల్లలు కొట్టేస్తున్నారు. కలెక్టా వెళ్తే కలెక్టాలో మన పిల్లల సర్టిఫికేట్లు చింపేశారు. సికింద్రాబాద్ వెళ్తే ఎక్కడ ఉండాలో తెలియదు. ఈరోజు మన కళ్ళ ముందు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది. ఈ ఆశలని, ఆలోచనలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చంపేయాలి?
దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే, ఏదైతే మీరు అశ్విని దత్ గారికి రాసిన లేఖ అయినా నిన్న మూమెంట్గా ఇచ్చిన లేఖ అయినా వాటి నుంచి స్పందన ఏ విధంగా వచ్చింది అనుకో? అంటే వాళ్ళు ఎవరు మాట్లాడడానికి లేదు కదా. అశ్విని దత్ గారికి నేను లేఖ రాశాను, అశ్విని వైష్ణవ్ గారికి నేను లేఖ రాశాను. వారు ఏం చెప్తారు, ముఖ్యమంత్రి లేఖ రాశారని చెప్తారు. హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చాను. ఆమె అంత స్థితిలో నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదు కదా. నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. మనం ఈ ఒత్తిడి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసి నిజమే కదా, సరే అయిపోయింది, అది అయిపోయింది, అక్కడే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పెడతామని అన్నారనుకోండి, ప్రజలంతా సంతోషిస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురామని ఎమ్మెల్యేలు అడుగుతున్నాను, మంత్రులు అడుగుతున్నాను, ఎమ్మెల్సీలు అడుగుతున్నాను, ఎంపీలు అడుగుతున్నాను. కాదన్నారనుకోండి, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. గ్యారంటీగా నిరుద్యోగులందరినీ కూర్చోబెడతాం. ఇది పెద్ద ఉత్తరాంధ్రలో పెద్ద పోరాటం తయారు చేస్తాం. అంత ఆశామాషిగా వదిలిపెట్టాం. మన కళ్ళ ముందు మా ఆశాదీపం కూలిపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చునే వాళ్ళం కాదు. ప్రజా చైతన్యం తీసుకొస్తాం, ప్రజలతోటేమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అయితే ఏదైతే ఇంతవరకు చెప్పారో ముందు మొగ దగ్గర తల ఒక దగ్గర అనే విధంగా ఉంది. రైల్వే బోర్డు విషయంలో మాత్రం కేంద్రానికి లేఖ రాశారు. నిన్న విజయనగరంకి వచ్చి డిఆర్సీకి మీటింగ్కి వచ్చిన హోంమంత్రి గారు లేఖ ఇవ్వడం జరిగింది. దీనిపై పునరాలోచన చేసి జనాలకి, ప్రజలకి, విద్యార్థులకి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించాలని కోరడం జరిగింది.